హల్లెలూయా. జీసస్ కరుణా మినిస్ట్రీస్ ద్వారా మీకు శుభములు కలుగునుగాక. ప్రభునందు దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు అని. దేవుడు ద్రాక్షావల్లి అయినప్పుడు మనము తీగలు. నిజమే, ద్రాక్షావల్లిలో తీగలు అతుకబడి ఉన్నప్పుడే ఆ తీగ ద్వారా ఆ యొక్క ద్రాక్షావల్లి సమస్తాన్ని, నీటిని, లవణాలను సమస్తాన్ని కూడా పొందుకొని ఆ తీగ ఫలించటానికి అవకాశం ఉంది. ప్రభునందు దేవుని బిడ్డలారా, మీరు బాగా గమనించారా? చెట్టులో కొమ్మ అతుకుబడి ఉన్నప్పుడే ఆ చెట్టుకు కావలసినవి సమస్తాన్ని పొందుకుంటుంది. ఒక వ్యక్తి కూడా దేవుని ఆనుకొని ఉన్నప్పుడే దేవుని ద్వారా సమస్తమును పొందుకుంటాడు. నేటి దినాల్లో చాలామంది దూరంగా జీవిస్తున్నారు. ప్రభు అంటున్నాడు, నాకు దూరంగా ఉండి మీరు ఏమీ కూడా చేయలేరు అని అంటున్నాడు. అందుకే మనము ప్రతి క్షణం ప్రభు వైపు చూస్తూ, అయ్యా నీవే నాకు ఆధారం, నీవు లేకుండా నేను ఉండలేనయ్యా, నేను ఊపిరి కూడా పీల్చలేనయ్యా, నీవు లేకపోతే నేను అసలు ఏమీ చేయలేను, నీవే నా సమస్తము, నీవిచ్చినదే నా ఈ జీవితం అన్న కృతజ్ఞతతో బ్రతకడం నేర్చుకోవాలండి. మన ప్రాణము దేవుని చేతిలో ఉన్నది, మన భవిష్యత్తు దేవుని చేతిలో ఉన్నది. అయ్యా నా సంఘము నీవిచ్చినదే, నా ఆరోగ్యం నీవిచ్చినదే, నా ఉద్యోగం నీవిచ్చినదే, నా సమస్తము నీ చేతిలో ఉన్నాయి నాయన అన్న రీతిగా మనము కృతజ్ఞత కలిగిన వారిగా దేవుని అంటిపెట్టుకొని జీవించడం నేర్చుకోవాలి. ఆ కొమ్మ ఏ విధంగా అయితే చెట్టులో అతుకబడి ఉన్నప్పుడే సమస్తమును పొందుకున్నట్లే మనం కూడా దేవుని హత్తుకొని జీవించినప్పుడే మనము ఆయన ద్వారా సమస్తమును పొందుకుంటాం. మనం ఇప్పుడు పొందుకున్నవన్నీ కూడా ఏవైనా సరే దేవుని ద్వారానే పొందుకున్నాము. మరి మనము అనుభవిస్తున్నవి సమస్తము కూడా ఏవైనా సరే దేవుని ద్వారా మనము పొందుకొని అనుభవిస్తున్నాం. మనం ఈ రోజున ఆరోగ్యంగా ఉన్నామంటే, ఆశీర్వాదకరంగా ఈ భూమి మీద బ్రతుకుతున్నామంటే అది దేవుని యొక్క మహాకృప. ఆయన చేతిలో రిమోట్ ఉంటున్నది. నేటి దినాల్లో చాలామంది దేవుని వైపు చూడకుండా తమ ఇష్టానుసారంగా జీవించేస్తున్నారండి. ఒక్కసారి దేవుడు తన ముఖమును మన వైపు నుంచి త్రిప్పుకుంటే మనము మంటికి మన్నైపోతామండి. అందుకనే మనం ఏం చేయాలంటే ప్రతి క్షణం ఆయన యేసు వైపు చూస్తూ ముందుకు సాగటం, ఆయనతో అతుకబడి ఆయనకు దగ్గరగా బ్రతకడం నేర్చుకోవాలి. అప్పుడే మనము 30దంతలు, 60దంతలు, 100ంతలుగా ఫలించే అవకాశం ఉంది. ప్రభునందు దేవుని బిడ్డలారా, కొందరు నేటి దినాల్లో ఎలా ఉన్నారంటే, నాకు దేవుడు అవసరం లేదండి, నేను సాఫ్ట్వేర్ను, నాకు డబ్బు ఉంది, నేను ధనవంతుణ్ణి, నాకు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, నాకు దేవుడే అక్కర్లేదు అనేవాళ్ళు చాలామందితో ఉన్నారండి. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఎన్ని ఉన్నా దేవుడు లేకపోతే సున్నా. అందుకనే నీవేం చేస్తావంటే దేవుని హత్తుకొని బ్రతకడం నేర్చుకో, దేవుని ఆనుకొని బ్రతకటం నేర్చుకో, దేవుని కొరకు బ్రతకటం నేర్చుకో. ప్రభునందు దేవుని బిడ్డలారా, మనము అలాంటి బ్రతుకుటకు ఆ ద్రాక్షావల్లిలో తీగల వలె మనం కూడా జీవించుటకు దేవుడు తన మహాకృపను మనకు అనుగ్రహించును గాక.